నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్కి బంగారు రోజులు ఎందుకు చెప్తున్నానంటే, రాయలసీమ రత్నాల సీమ అని ఒకప్పుడు కృష్ణదేవరాయలు గారి సమయంలో అనుకునే వాళ్ళం. అటువంటి రాయలసీమ కరువు కాటకాల వల్ల వలసలు వెళ్ళే పరిస్థితి నుంచి ఈరోజు సీమ బంగారం అనే మాట వినపడతా ఉంది. అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల్లో చాలా వెనకబాటు గురైంది, పరిశ్రమలు రాలేదు అనే పరిస్థితి నుంచి ఈరోజు బంగారపు గనులు కర్నూలు జిల్లా దగ్గర జొన్నగిరిలో లభ్యమైనవి అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 10 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు జియో మైసూర్, డెక్కన్ గోల్డ్ వైన్స్ వీళ్ళు ఇరువురు కలిసి ప్రభుత్వం వీళ్ళకి ప్రైవేట్ ఫరం వాళ్ళకి దాదాపు 1500 ఎకరాలు కేటాయించింది. దాంట్లో భాగంగా 600 ఎకరాలకి త్రవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ టైం దేశానికి బంగారం ఇచ్చే పరిస్థితికి, ఒకప్పుడు కోలార్ గోల్డ్ ఫీల్డ్ అనేవాళ్ళు, మనం కర్ణాటక చూసాం. ఇప్పుడు అక్కడి నుంచి జేజీఎఫ్ అంటే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ అనే పరిస్థితికి వచ్చిందంటే దాన్ని బట్టి జియో మైసూర్ వాళ్ళు ఈ త్రవ్వకాలు పెట్టారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ యొక్క చిత్రపటం కూడా వేసి గోల్డెన్ హెరిటేజ్ న్యూ ఎరా అని చెప్పేసి, నిజమే మోదీ గారు చెప్తే 2 సంవత్సరాల దాకా బంగారం కొనుక్కోవద్దు అని చెప్పంటే ఎందుకు చాలామంది నమ్మల. ఇతర దేశాల డాలర్ల విలువ పెరుగుతుంది, మార్కెట్లో బంగారు విలువ రేటు పెరుగుతూ ఉంది. కాబట్టి అనవసర వాటికి మీరు ఖర్చు చేయొద్దని చెప్పారు. ఇప్పుడు అర్థమవుతుంది, మన రూపాయి విలువ పెరగాలంటే మన దేశంలో స్వతంత్రంగా మన గనుల ద్వారా బంగారం దేశానికి ఇచ్చే పరిస్థితి రావాలి. ఇప్పుడు ఫస్ట్ టైం కర్నూలులో జొన్నగిరి సీమ బంగారం అన్నట్టుగా జొన్నగిరిలో ఈ జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ దేశానికి ఆదర్శవంతంగా రూపాంతరం చెందుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ప్రైవేటు ఫరంలో వచ్చి త్రవ్వకాలు జరిపి వాళ్ళు దాదాపు 405 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. దానికి కావాల్సిన అవస్థాపన సౌకర్యాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. దానికి అనుగుణంగా మొన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆ గోల్డ్ మొత్తం 500 గ్రామ్స్ ఏంటి, 999 గోల్డ్ ఏంటి, ఫస్ట్ గోల్డ్ ఫ్రమ్ జొన్నగిరి దాదాపు 75 లక్షలు విలువ చేసి 500 గ్రాముల గోల్డ్ బిస్కెట్ కూడా రిలీజ్ చేశారు. కాబట్టి ఇక సంవత్సరానికి 2 టన్నుల బంగారం అక్కడి నుంచి వస్తుందంటే దేశానికి బంగారం ఇచ్చేది ఆంధ్రప్రదేశ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మన రూపాయి విలువ పెరుగుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఆ గోల్డ్ బిస్కెట్లో వచ్చింది. భారత ఆర్థిక వ్యవస్థకి ఆంధ్రప్రదేశ్ ఒక ఊతం ఇచ్చినట్టుగా అవుతుందంటలో ఎటువంటి అతిశక్తి లేదు. దీంతోపాటు ప్రభుత్వానికి ఏంటి అంటే ఉపాధి ఏంటి, ప్రభుత్వానికి రాయల్టీ వస్తుంది, 4% రాయల్టీ. దానివల్ల ఫస్ట్ ఇయర్ 57 కోట్ల నుంచి 2 సంవత్సరం 140 కోట్లు పెరగవచ్చు. అది పెరుగుకుంటా పోతుంది. రాయల్టీ వస్తే ఏదో ఒక పనికి జీతాలకు కావచ్చు, దేనికి ఉపయోగపడుతుంది. మన రాష్ట్రంలో ఉంది కాబట్టి. దీంతోపాటు 700 మందికి ఇప్పుడు ఉపాధి ఉంది. ఇప్పుడు త్రవ్వకాలు, ఇప్పుడు 600 ఎకరాల త్రవ్వకాలు జరుగుతున్నాయి. బంగారం రావడానికి సంబంధించిన అన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ త్రవ్వకాలకు అవసరమైన వాళ్ళు ఇప్పుడు 700 మంది. రాబోయే రోజుల్లో 1000 మంది, 2000 మంది ఉపాధి కల్పించవచ్చు. మరి రాయలసీమ నుంచి వలసలు వెళ్లాల్సిన అవసరం ఉండదు. కాబట్టి రాయలసీమ కరువు కాటకాలనే పరిస్థితి నుంచి ఇప్పుడు, ఒకప్పుడు స్వర్ణగిరిగా పిలువబడేది ఇప్పుడు జొన్నగిరి అంటే ఇప్పుడు ఆ పేరు కూడా మారుస్తాం స్వర్ణగిరి అని అనుకుంటూ ఉన్నారు. ఏదేమైనా కానీ జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్లో బంగారపు నిక్షేపాలు దొరకటం, సంవత్సరానికి 2 టన్నుల బంగారు ఉత్పత్తి అవ్వటం, రాబోయే రోజుల్లో ఈ దేశానికి మనం ఇతర దేశాల నుంచి బంగారం దిగుమతి, దుబాయ్, మిగతా కంట్రీస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశే ఈ భారతదేశానికి బంగారం ఇవ్వబోతుంది. కాబట్టి రేట్లు తగ్గుతాయి, అందరికీ ఉపయోగమైనది. భారత ఆర్థిక వ్యవస్థకి జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ అనేది ఒక వరంగా మనం భావించవచ్చు.